హ్యాపీ రక్షాబంధన్ అండి అందరికి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరందరూ? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అమ్మ బాబోయ్! ఈ మంత్ రాఖీ ఉంది కదా! ఇంక అయిపోయినట్టే అనుకునే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? మా అన్నయ్య అయితే రాఖీ వస్తుందంటే చాలు ఆ మంత్‌లో ముందే ప్లాన్ చేసుకొని నా కోసం కంపల్సరీ ఏదో ఒకటి తీసుకుంటారనమాట. నా జీవితంలో మాత్రం మా అన్నయ్య దేవుడిచ్చిన ఒక పెద్ద వరంగా ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాను. బికాజ్ హి ఈస్ మై ఎవ్రీథింగ్. ఇక్కడ నా చిట్టి తల్లికి నా తర్వాతనే అందరూ. అందుకే నేనే ఫస్ట్ రాఖీ కట్టాననమాట తనకి. నాకన్నా నా కూతురు చాలా అదృష్టవంతురాలు. తనకైతే అందరూ అన్నలు, అక్కలు చాలా చూసుకుంటారు తన్ని. నాకిప్పటికి బాగా గుర్తుంది. తన ఫస్ట్ రాఖీ వచ్చినప్పుడు వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు ఒకటే ప్రామిస్ చేయించుకున్నారు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత దూరం ఉన్నా సరే చెల్లిని రాఖీకి మాత్రం మా దగ్గరికి తప్పకుండా పంపించాలి, రాఖీ కట్టించాలి అని. ఆ ప్రామిస్‌ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. స్వీటీకి కూడా అదే చెప్తాను. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్.